అబ్బా బండికి దుమ్ము బాగా అంటుంది కదా, దీన్ని కష్టమైన ఇష్టంతో సెకండ్ హ్యాండ్లో ఉన్నా, దీన్ని తుడుద్దాం. ఒరేం టైం 8:30 అవుతుంది, దగ్గర పోవాలి. మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి లేట్ అయితే మా ప్రిన్సిపాల్ మేడం ఒరేసేస్తుంది. అరే తెలుగు ఉందారా, ఎటు చూసుకుంటూ రప్పుతున్నావు? ఓన్నంటున్నావు నువ్వు, మంచిగా మాట్లాడు. నిన్నే అంటున్నా, ఈ ఊళ్ళో పాటలు పెట్టుకొని పోతున్నావు, నీకు రూల్స్ తెలియదా? తెలియదు. అయినా నీకెట్లా వెళ్తుంది? ఎప్పుడన్నా బడికైనా ముఖం అయితే కదా, ఈ ట్రాక్టర్ల మీద పడి తిరిగినాక నీకు చదువుడు చెప్తాడు. ఏం చూస్తున్నావు? నాకు నీ లెక్క పని పాట లేదనుకుంటున్నావా? అబ్బా మా ప్రిన్సిపల్ మేడం ఈయనే ఉన్నదిగా, ఏమంటుందో ఏమో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నారద్ సార్, ఎందుకు లేట్ అయింది? అదో పెద్ద కథ మేడం, రాంగ్ ఒక పెద్ద వేస్ట్ గాడు ఎదురే అంత దమ్దమ్ చేసిండు. మనోళ్ళ నీకన్నా పెద్ద వేస్ట్ గాడు ఉన్నాడా? మేడం గదేనయ్యా, వేస్ట్ గాళ్ళని పట్టించుకోవద్దని చెప్తున్నా. అవును మేడం. నారద్ సార్, మనం సెల్ఫ్ సెంటర్ కాబట్టి మన పిల్లలను మంచిగా చూసుకోవాలి. సరే మేడం, చూసుకుంటా. సరే మరి, పిల్లలు వచ్చే టైం అయింది, ఎగ్జామ్ రూమ్ పోండి. ఓకే మేడం. అరే పిల్లలు, ఇంక అందరు రాలేనట్టున్నారు కదా, ఎగ్జామ్ కూడా ఇంకా 10 నిమిషాల టైం ఉంది. అంతసేపు నిన్న రాత్రి చదువుకుంది గుర్తు చేసుకోర్రి. మే కమిన్ సార్. కమిన్. అరే ఇక పలక తీసుకొచ్చుకున్నావేంద్రా? నా దగ్గర పేడ కొనుక్కునే పైసలు లేవు సార్, అందుకే మా ఇంటి పక్కన పొలం దగ్గర పలక ఎత్తుకొచ్చిన సార్. భలే ఉన్నావేంద్రా నువ్వు, కూసో. సార్ లోపలికి రమ్మంటారా? అరే బాబు, నువ్వు బర్లబామ్ అనుకోని ఇక్కడికి వచ్చినట్టున్నావు, అది కాలేజ్ పక్క ఉంది, అక్కడికో. లేదు సార్, నేను ఎగ్జామ్ రాయని వచ్చిన. మరికి గడ్డి మోపు గిట్టెందుకు ఎత్తుకొచ్చినావురా? ఏం చెప్పాలి సార్, నేను పొద్దుగా లేచి ఉడుతూనే మా బాబు ఉడ్డీకెళ్ళండి అనుకుని గడ్డి మోపు తోలేసిండు. నేను గడ్డి కోసి మోపు కట్టేవరకే ఎగ్జామ్కి టైం అవుతుందని గడ్డి మోపు పడుకుని ఇటే వచ్చిన. ఓడన్నా గడ్డి మోపు ఎగ్జామ్ సెంటర్ తీసుకొస్తాడారా? తెచ్చినావు కానీ అది బయట పెట్టి లోపలికి వచ్చి కూసో. ఏ గట్లుంటుందా సార్, ఆయనతోనే నీ మోపు బయట పెట్టి ఎగ్జామ్ రాయంగా దీని అందుకపోతే మా బాబు నా కొంకెల పుని అందుకుంటాడు. అందుకే ఈ మోపుని క్లాస్ రూమ్ నా పక్క పని పెట్టుకుని నా పని నేను చేసుకుంటా సార్. నీతోని గోసనే ఉంది యారా, దా. థ్యాంక్ యూ సార్. నెంబర్ నాదేగా. మే కమిన్ సార్. కమిన్. గీలోలమ్మా? నేనా? బుజ్జక్కని సార్. నువ్వు బుజ్జక్కవే అమ్మా, నీ పక్క పొన్నున్న పిల్లగాడోళ్ళు. ఈయననా? పిల్లగాడు లడ్డుగాడు మంచినాడు కదా సార్. ఈ పిల్లగాడు లడ్డు లెక్కున్నాడా, బోండాన్ని లెక్కున్నాడా, అది కాదమ్మా. ఈ పిల్లగాడిని ఎగ్జామ్ సెంటర్కి ఎందుకు తీసుకొచ్చినావు? పిల్లగాడు మా అక్కల కొడుకు సార్. మా అక్క బాగా పొలం కాడికి పోతే పిల్లగాడు కొడుకు అని పట్టుకొచ్చిన సార్. ఇదేమన్నా పెళ్ళి అనుకుంటున్నావా, పేరెంట్ అనుకుంటున్నావా? పిల్లగాళ్ళని తీసుకొని వచ్చేందుకు ఆ పిల్లగాని ఇంటికాడ ఇచ్చిరాపో. సార్ ఈ పిల్లల బాబు గదే మా బావ, ఈ ఊరికి సర్పంచి, ఆయనకు ఫోన్ చేసి చెప్పమంటారా మరి? సర్పంచా? ఆయనకు నిజంగానే చెప్పింది అనుకో, అట్టే లేని పనులు ఎందుకు? నేను అట్టేనన్నా పూజక్క, ఎగ్జామ్ సెంటర్లో కోలనైనా తెచ్చుకోవచ్చు, ఏం కాదు, మీరు వచ్చి కూర్చోర్రి. నానే మనం కూర్చుందాం బాయ్. అరే ఎగ్జామ్కు టైం అయింది, అందరికి పేపర్లు ఇస్తున్నా, సైలెంట్ ఉండు రే. అగో గా మేకస్ అప్పుడు ఎక్కడిది?
బయటది కావచ్చు. అగో మళ్ళా వస్తుంది. అరే ఈ క్లాస్ కు మేకప్ పిల్లని తీసుకొచ్చిందెవర్రా? నేనే సార్. ఇంకా మేకప్ పిల్లని ఎందుకు తీసుకొచ్చినవరా? మాకు పెద్ద గొర్రెల మంది ఉంది సార్. కొద్దిగా మా మంది అంతా మీదకేంది కానీ ఇది ఒక్కటే తట్టు పడ్డది. ఆయనది ఒక్కటి ఇంటికా ఉంటే కుక్కలు కడతాయని ఇంటి పట్టుకొచ్చిన. మేకప్ పిల్లని కూడా నా క్లాస్ కి తీసుకొస్తాడారా? తీసుకుపోయి బయట కట్టేసి రాపో. బయట ఎందుకు కట్టదా సార్? పిల్లని తీసుకొచ్చినప్పుడు ఏం లేదు కానీ నేను పిల్లని తీసుకొచ్చినప్పుడే వచ్చిందా? ఈ మేక ఇన్నే ఉంటుంది, నేను తీసుకపోను. సరేరా తీసుకొచ్చినావు కానీ దానికి కొద్దిగా ఒర్రనీయకు. సరే సార్, నేను చూసుకుంటా, మీరు బోర్రి. అరే పేపర్లు అందరికి వచ్చినాయి కదా, టైం కూడా అయింది, రాసుడు స్టార్ట్ అయ్యారు ఇక. దేవుడా నేను ఎగ్జామ్ మంచిగా రాస్తాడు చూడు దేవుడా. అరే నువ్వు క్లాస్లోనే పూజ చేస్తున్నావేంద్రా? నేను ఎగ్జామ్ మంచిగా రాలేదు దేవునికి పూజ చేస్తున్నా సార్. ఇగోరి బొట్టు పెట్టుకోరి. శరణ్ బాంచాను. అరే నువ్వు చిట్టీలు పెట్టి రాస్తున్నావారా? లేవురా లేవు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేదు సార్. చిట్టీలు పెట్టి దొరికిందే కాక ఇంకా సిగ్గు లేకుండా బదిలాడుతున్నావారా? నువ్వు చిట్టీలు పెట్టి రాసినావు కాబట్టి ఎగ్జామ్ రాసుడు బందే. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ లేదు గలీజ్ లేదు, నడు. అన్నయ్య క్లాసుని బయటకు వెళ్ళకూడతా, నీ సంగతి చెప్తావు. ఇంత నిజంగానే ఈడేమన్నా ఏడు కదా, ఏ ఈయనతోనేమైతే. అరే పోరా బాబు పో. నారద్ సార్ పిల్లలు ఎగ్జామ్ ఎట్లా రాస్తుర్రు? మంచిగానే రాత్తురు మేడం. ఏంటి ఇది? చిట్టీలు మేడం. చిట్టీలని మాకు తెలియదు, అవి ఎందుకు కట్టినావు? మీ అమ్మ నాన్న కష్టపడి చదివిస్తే మీరు చేసే పనులు ఇవ్వా? మేడం తప్పైంది మేడం. మీ బాబు ఏం పని చేస్తాడు? మా బాపు సిలిండర్ బుట్లు ఎత్తాడు. ఏం పని చేస్తాడు? మన మండలి మొత్తానికి సిలిండర్ బుట్లు ఎత్తాడు మేడం. ఈ ముచ్చట ముందు చెప్పవా? ఇగో నీ సీటు నువ్వు తీసుకో. సార్ ఈ పిల్లగాని ఈగ గులంగా ఆడద్దు. సరే మేడం. మీ బాపునప్పటికీ సార్ కొట్టు నా కొట్టు 2 సిలిండర్ బుడ్లు తెమ్మని చెప్పు. సరే మేడం. సరే సార్. నాగరాజ్ సార్ చాట్ వస్తుందట, నేను ఆఫీసులో ఉంటా, ఇలా చూసుకో. ఓకే మేడం. అరే ఈ చిట్టీలేందిరా? నడు బయటకు నాడు. సార్ ప్లీజ్ సార్. సార్ గవర్నాడే నాడు బయటకు నాడు. సార్ మా ఊళ్ళో తాటికల్లు ఏకదా ఉంటుంది, మీరు ఒకసారి రాయిరనుకో మళ్ళా మళ్ళీ కావాలంటారు. ఇలా గౌడనే చెప్తా, మీరు రేపు పొద్దుగా రారి. కల్లా? అవును సార్, మా ఊళ్ళో కళ్ళు మస్తు ఫేమస్, మీరు రేపు రారి. అంతే అంటావా? అంతే. దుటికైతే పెట్టదు కదా. ఫ్రెష్ కళ్ళు సార్, మా ఊళ్ళో మందు కూడా కలపరు, మీరు రేపు రారికి. అంతే. సరే మరి పొద్దుగాల అత్తా కూర్చో. థ్యాంక్ యూ సార్. జై కళ్ళు. ఎలా తీసుకుంటా రాస్తున్నావు? లేదు మేడం. పేపర్ ఇటీ. అద్దు మేడం, ప్లీజ్ మీ దండం పెడతా. ఇటియో. మేడం మీరు నేను మేడం మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తారు కదా? సినిమానా? నేను చెయ్యా. చేసిరు మేడం. మీరు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ మీరే కదా? అది నేను కాదు. ఏ ఊకోరు మేడం,
మీరు సినిమా హీరోయినే కదా ఏ కాదు. మేడం ఒక్కసారి అద్దాలు తీయురి. అగో తమల్లా తమన్ననా అల్లోళ్ళు? గదే మేడం సినిమా హీరోయిన్. తమన్ననా? అవును మేడం, మీరు అచ్చం ఆమె లెక్కనే ఉన్నారు. సరే బాబు, నువ్వు ఎగ్జామ్ రాసుకో, మంచిగా రాయి. థ్యాంక్ యూ మేడం. మేడం హీరోయిన్, థ్యాంక్ యూ మేడం. ఏమైంది సార్ అట్లా చెప్తారు? నాకెందుకో నువ్వు చిట్టీలు పెట్టినట్టు అనిపిస్తుందిరా. లేవు, నేను చెక్ చేయాలి. లే. ఈ చక్కెర జేబులో వేసుకున్నావేంద్రా? అది చక్కెర సార్, పొద్దునే పొలానికి మంది ఊరే జేబులో ఆగింది కావచ్చు. ఊరేమంతా మేడం, నా నోట్ల మందు వచ్చింది మేడం, నా కొమ్ము మేడం, అమ్మాయికి ఫోన్ చేయరు మేడం. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. చూస్తూ చూస్తూ రోజులు గడిచాయే, చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా. అరే చిట్టీలు ఇచ్చినావు గారా, చూపిరా. ఆగురా. అరే చిట్టి నేనే రాసుకుంటా. చిట్టీలు ఇచ్చినవిరా, చిట్టీలు. అరే ఈ అంబరోలు రైసరింది, మీకు తెలుగు ఉందారా? కడుపు కన్నం తింటురా, గడ్డి తింటురా? అంబర్ తింటున్నాం. ఓర్ రాడు, మీకు నాటకాలు బాగా అవుతున్నాయి కానీ. అబ్బా, కొత్త అంబార్ ప్యాకెట్ కదా, ఇన్ని రోజులు సున్నం తంబాకు వేసుకొని నాలుగు రుచి లేకుండా అయిపోయింది. ఇది 2 రోజులు వేసుకుంటే ఇక. పుచ్చేస్తుందా? ఏమైందమ్మా, పేపర్లో ఏమన్నా ప్రాబ్లమా? కాదు సార్, పిల్లాంగి టైర్డ్ అవుతుందా, తీసుకపోరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను తీసుకుపోవడేంది సార్, ఈ పిల్లగాడు సర్పంచ్ కొడుకు. అవును కదా, నేను తీసుకుపోదమ్మా, మీకు ఎందుకు బాధ? దా పిల్లదా దేవు. ఈ పోరాన్ని టాయిలెట్ తీసుకుపోవడేమో కానీ సగం నా మీద పోసిండు. అరే ఆవురు ఆవురు, ఎందుకు లొల్లి పెట్టుకుంటుర్రు? సార్ నా ఎగ్జామ్ కి లేట్ అవుతుందని బర్రె కోసిన గడ్డి తెచ్చుకున్నా కదా. నీ గడ్డి మోపు కూడా ఇక్కడనే తెచ్చి పెట్టుకున్నావు కదా. నీ గడ్డి ఏదిరా? నేను తెచ్చుకున్న గడ్డి మేకపిల్లనే మొత్తం తిన్నా సార్. నేను మేకపిల్లని చంపెత్తియాలా? మేకపిల్లని చంపెత్త తినియాలా? ఆవురా ఆవురి, మీ మేక గడ్డి లొల్లేందిరా? అరే మీరెందుకు లొల్లి పెట్టుకుంటుర్రా? సార్ ఆ పిల్ల సార్ అప్పటి నుంచి నన్నే అవుతుంది. ఆ పిల్ల నన్నే అవుతుంది. లేదు సార్, నన్నే అవుతుంది. అది నా పిల్ల. నా పిల్లరా? నా పిల్లరా? అది నా పిల్లరా? అరే పోలీసులు వద్దురా. అరే పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేసిండ్రా? నేనే చేసిన సార్. ఎందుకు చేసినావురా? సార్ నా కొబ్బరి ముక్కలు ఎవడో దొంగతనం చేసింది సార్. సార్ నా కొబ్బరి ముక్కలు ఎవడో దొంగతనం చేసింది సార్. అబ్బా, ఇడుంటే వీళ్ళతో నా పని కూడా అవుతుంది. నా బండి నన్నే బయటకు వెళ్ళగొడతావా? తీరిందా